హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం ఒకటో భాగాన్ని వినేద్దాం. అదొక అందమైన కళ్యాణ మండపం. విద్యుత్ దీపాలతో పూలతో చాలా అందంగా అలంకరించి ఉంటుంది. పెద్దవాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చిపోయే వాళ్ళను పలకరిస్తూ వాళ్ళు అటు వెళ్ళగానే వాళ్ళ గురించి చూలు కొరుక్కుంటూ ఉంటారు. అమ్మాయిలందరూ బాగా రెడీ అయి అక్కడున్న అబ్బాయిల కళ్ళల్లో పడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ కావాలనే వాళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు. ఆ అబ్బాయిలేమన్నా తక్కువ అన్నట్టు వాళ్ళు కూడా చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి వరసైన అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఒక్కరైనా కరుణించకపోతారా అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా అందరి సరదాలతో నవ్వులతో ఆ పెళ్లి పందిరి మొత్తం కూడా కలకల్లాడుతూ ఉంటుంది. శ్రావ్య, ఎంతసేపమ్మా, అవతల ముహూర్తానికి సమయం అవుతుంది, అమ్మాయిని రెడీ చేయడం అయ్యిందా అనుకుంటూ వస్తున్నారు పెళ్లి కూతురు అయిన తల్లి. ఆమె పేరు వసుంధర. అత్తమ్మ, అయిపోయి వచ్చేసింది అని పెళ్లికూతురి తలలో మల్లెపూలు తురుముతూ సమాధానమిస్తుంది వసుంధర గారి కోడలైన శ్రావ్య. సరే అమ్మా, తొందరగా కానివ్వండి, అవతల పంతులు గారు హడావిడి పెడుతున్నారు అని అంటూ పెళ్లికూతురు అలంకరణలో ఉన్న ఆమె కూతురు దగ్గరకొచ్చి మెటికలు విరిచి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటారు. ఆవిడ కళ్ళల్లో సన్నని నీటి పొర. సరే అత్తమ్మ, మేం తీసుకుని వస్తాం, మీరు అక్కడికి వెళ్ళండి, పూజలో ఏమైనా అవసరం అవుతుందేమో అని అంటుంది శ్రావ్య ఆవిడ ఎమోషనల్ అవుతున్నారని గమనించి. అలాగే శ్రావ్య, మీరు కూడా తొందరగా రండి అని చెప్పి ఆవిడ మండపం దగ్గరికి వస్తారు. ఇంతలో పంతులు గారు పూజకు కావాల్సిన వస్తువులు తెమ్మంటే ఆవిడ ఆ పనులు చూసుకుంటూ ఉంటారు. ఏమమ్మా మరదల పిల్ల, మా తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో, నీ మాటల పరంపర వేసి వాడిని హడలు కొట్టేయకు అని అంటుంది శ్రావ్య పెళ్లి కూతురుతో. పో వదిన, నేను మరీ అంతగా ఏమీ మాట్లాడను, ఏదో కొంచెం కొంచెం మాట్లాడతాను, అంతదానికే నువ్వు ఇలా అనటం ఏమైనా బాగుందా అని అంటుంది పెళ్లి కూతురు బొంగుమూతి పెట్టుకుని. హహహ, నువ్వు ఇలా బొంగుమూతి పెడితే నాకే ముద్దొస్తావు. అదే మా తమ్ముడు నిన్ను ఇలా చూశాడే అనుకో, పెళ్లి కంటే ముందే వేరే కార్యానికి ముహూర్తం అడుగుతాడేమో అని అంటూ చిన్నగా పెళ్లి కూతురు బొగ్గ గిల్లుతుంది శ్రావ్య. వదిన అంటూ సిగ్గుతో శ్రావ్య కడుపులో మొహం దాచుకుంటుంది. హహహ, ఈ సిగ్గు కొంచెం మా తమ్ముడు కోసం దాచుకో బంగారం అని తనని ఆట పట్టిస్తుంది శ్రావ్య. ఇంతలో పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకొని రమ్మడంతో శ్రావ్య తనని తీసుకొని మండపంలోకి వస్తుంది. అక్కడ ఉన్న అందరూ కూడా పెళ్లి కూతురు వంక అలానే చూస్తూ ఉంటారు. పాల నురుగు వంటి మేని ఛాయ, కలువ రేకుల్లాంటి కళ్ళు, నవ్వితే చుట్టపడే బుగ్గలు, సహజంగా ఎర్రగా ఉండే పెదాలు, చూడగానే ఎవరికైనా సరే నచ్చేసేలా అచ్చం దేవకన్నిలా ఉంటుంది. దానితో పాటు పెళ్ళి కాబట్టి పండిన సంపంగి పువ్వు రంగు చీరకి వంకాయ రంగు అంచు కలగలిపిన పట్టు చీర కట్టుకుని దానికి తగినట్టు నగలు వేసుకుని నుదుట బాసికం కట్టుకుని చేతులలో కొబ్బరి బొండం పట్టుకుని సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే ఈ పెళ్లి మండపంలోకి వచ్చిందా అన్నంత అందంగా ఉంటుంది. ఆమె ఆ మండపంలోకి వచ్చి పెళ్లి కొడుకు ఎదురుగా కూర్చుని పంతులు గారు చెప్పే పనులన్నీ కూడా చాలా శ్రద్ధగా చేస్తూ ఉంటుంది. బంధువులందరి సమక్షంలో ఆమె మెడలో మూడు ముళ్ళు వేస్తాడతను. ఆ క్షణం ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అయిపోతుంది ఆమె. ప్రేమనంతా కళ్ళల్లో నింపుకొని అతని వైపే చూస్తుంది. కానీ ఆమె కళ్ళ నిండా నీళ్లు ఉండడంతో అతని మొహం స్పష్టంగా కనిపించదు. నిజానికి అవి ఆనందంతో వచ్చినవి, కానీ వాటిని ఆమె తుడుచుకోవాలి అనుకోవట్లేదు. అతను ఆ తాళిని కట్టి ఆమె పక్కన కూర్చొని పంతులు గారు చెప్పడంతో ఆమె నుదుటి మీద కుంకుమ పెడతాడు. ఆ క్షణం ఆమె కళ్ళల్లో దాగిన నీళ్లు బయటికి వస్తాయి. ఆ తతంగం చూస్తున్న అందరికీ ఆ శ్రీ మహావిష్ణువే దిగి వచ్చి ఆ మహాలక్ష్మి మెడలో తాళి కట్టినట్లు అనిపిస్తుంది. అందరూ కూడా వాళ్ళ వైపు ఆనంద బాష్పాలతో చూస్తూ ఉంటారు. పెళ్లి తంతంతా పూర్తి చేసుకుని పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అప్పగింతలు కూడా పూర్తి చేసుకుని అందరూ కూడా పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. ఆమె మాత్రం తన తల్లిదండ్రులను వదిలి వస్తున్నందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. చాలాసేపు సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వస్తారు. అందరూ కూడా దిగి గుమ్మంలో అడుగు పెట్టగానే పెళ్లి కొడుకు చెల్లి అయిన అమూల్య గుమ్మంలో నిలబడి వారిని అడ్డుకుంటుంది. అన్నయ్య, అలా సులువుగా వచ్చేస్తే ఎలా? ముందు మీ పేర్లు చెప్పండి అంటుంది. అబ్బా అమ్ము, అసలే వాళ్ళు బాగా అలసిపోయారే, ఇప్పుడేంటి ఈ ఆటలు అంటారు అమూల్య వాళ్ళ నాన్నగారు రవీంద్ర. అయ్యో నాన్న, మీకేమీ తెలీదు, ఇలా చేయకపోతే ఎలా చెప్పు? ఈ విధంగా అయినా అన్నయ్య దగ్గర బాగా డబ్బులు లాక్కోవచ్చు,
మీరు కొంచెంసేపు సైలెంట్గా ఉండండి అని అంటుంది అమ్ము. "హ్మ్, ఇంకా ఎవరు చెప్పినా నువ్వు వినేలా లేవులే కానివ్వు అంటారు ఆయన. దానికి అమ్ము నవ్వుతూ థ్యాంక్స్ నాన్న అని వాళ్ళ అన్నయ్య వైపు తిరిగి, చెప్పన్నయ్య, చూడు పాపం వదిన ఎంతసేపటి నించునుంటుంది చెప్పు అని అంటుంది అమ్ము. నేను ప్రణయ్, నా భార్య శశిరేఖతో కలిసి వచ్చాను అంటాడు. దానికి అమ్ము నవ్వుతూ, వదిన, మా అన్నయ్య చెప్పిస్తాడు, ఇంకా చెప్పాల్సింది నువ్వే అంటుంది. నేను శశిరేఖని, నా భర్త ప్రణయ్తో కలిసి వచ్చాను అని చెప్తుంది శశి చిన్నగా సిగ్గుపడుతూ. ఓహో వదిన, నువ్వు సిగ్గుపడితే ఎంత ముద్దుగా ఉన్నావో అని శశి బుగ్గలు లాగుతూ అంటుంది అమ్ము. ఆ మాటలకి శశి చిన్నగా నవ్వుకుంటుంది. అమ్ము, ఇంక పేర్లు చెప్పేశారు కదా, ఇప్పటికైనా లోపలికి రానివ్వు అని అంటారు రవీంద్ర గారు. నాన్న పంపిస్తాను, కానీ నాకు ఆడపడుచు కట్నం ఇస్తేనే వదులుతాను అని అంటుంది అమ్ము. ప్రణయ్ వాళ్ళ అమ్మగారు ప్రణయ్ చేతికి ఒక బాక్స్ ఇచ్చి ఇది ఇమ్మని చెప్తారు. ప్రణయ్ ఆ బాక్స్ తీసుకుని అమ్మోకిస్తాడు. అమ్ము నవ్వుకుంటూ వాళ్ళకి దారి వదులుతుంది. ప్రణయ్, శశి ఇద్దరు కూడా కుడికాలు లోపల పెట్టి గృహప్రవేశం చేస్తారు. తర్వాత కల్పన గారు అంటే ప్రణయ్ వాళ్ళ అమ్మ శశి చేత దేవుడి దగ్గర దీపం పెట్టించి తన రెస్ట్ తీసుకోమని చెప్పి అమ్ముతో తనకు రూమ్ చూపించమని చెప్తారు. అమ్ము శశిని తీసుకుని తన రూమ్కి వెళ్తుంది. శశి కూడా పెళ్లి హడావిడి వల్ల బాగా అలసిపోవడం వల్ల ఫ్రెష్ అయి పడుకుంటుంది. అమ్ము కూడా ఫ్రెష్ అయి వచ్చి శశి పక్కనే పడుకుంటుంది. సాయంత్రం కల్పన గారు ఇద్దరిని లేపి ఫ్రెష్ అవ్వమని చెప్తారు. ముందుగా అమ్ము ఫ్రెష్ అయి రిసెప్షన్ పనులు చూడడానికి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత శశి ఫ్రెష్ అయి రెడీ అవుతుంది. అమ్మా శశి, ఇదిగో ఈ నెక్లెస్ పెట్టుకో, ఈ చీర మీదకి బాగుంటుంది అని అంటారు కల్పన గారు అప్పుడే రూమ్లోకి వస్తూ. అయ్యో అత్త, ఇవన్నీ ఎందుకు ఇప్పుడు, నీకు తెలుసు కదా నాకు ఇలా సింపుల్గా ఉండడం అంటేనే ఇష్టమని అంటుంది శశి. చూడు శశి, ఇప్పుడు ఇంట్లో మనం ఎంత సింపుల్గా ఉన్నా కూడా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం బాగా రెడీ అవ్వాలి. అందులోనూ ఈరోజు మీకు రిసెప్షన్, చాలామంది రిలేటివ్స్ వస్తారు. అందరిలోనూ నా కోడలు ఎందులోనూ తక్కువ కాకూడదు, అర్థమైందా అని అంటూ ఆ నెక్లెస్ శశి మెడలో వేస్తారు. ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నావో, కావాలంటే రేపటి నుంచి నీకు ఎలా కావాలంటే అలా రెడీ అవ్వు, సరేనా అని అంటారు కల్పన గారు. థ్యాంక్స్ అత్త, ఇన్ని రోజులు ఒక భయం ఉండేది, మేనకోడలు సడన్గా కోడలైతే నువ్వు కూడా ఎక్కడ టిపికల్ అత్తగారులా మారిపోతావేమో అని. కానీ నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నువ్వు ఇంకా నా స్వీట్ అత్తలానే ఉన్నందుకు అని అంటూ ఆవిడ్ని హక్ చేసుకుంటుంది శశి ప్రేమగా. అంటే ఏంటి, నేనిప్పుడు అందరి అత్తగారులా నిన్ను కూడా టార్చర్ పెట్టాలనుకున్నావా? అయ్యో, అనవసరంగా నాలోని అత్త క్యారెక్టర్ని వదిలేశానే అంటారు కల్పన గారు నవ్వుతూ. అమ్మో అత్తమ్మ, నువ్వంత పని చేయకు, నువ్వు ఇలానే నా స్వీట్ అత్తలా ఉండు, లేకపోతే మళ్ళీ నేను తెలుగు సీరియల్స్ హీరోయిన్స్ లాగా బకెట్లు కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది, అదంతా అవసరం అంటావా అని అంటుంది శశి నవ్వుతూ. పెళ్ళి అవ్వగానే మాటలు ఎక్కువయ్యాయిలే కానీ నువ్వు ముందు రెడీ అవ్వు, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు పదా అని తనని రెడీ చేసి రిసెప్షన్ జరిగే ప్లేస్ దగ్గరికి తీసుకుని వస్తారు. ప్రణయ్, శశి ఇద్దరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడే అరేంజ్ చేసిన రాయల్ చైర్లో కూర్చుంటారు. వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వాళ్ళ జంటను చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కొట్టు ఉంటారు. కొంతమంది మాత్రం వాళ్ళని అసూయగా చూస్తూ ఉంటారు. కొంచెంసేపటికి ఫంక్షన్ పూర్తి చేసుకుని భోజనాలన్నీ ముగించుకుని అందరూ బాగా అలసిపోవడం వల్ల ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయి నిద్రలోకి జారుకుంటారు. కానీ ఒకరికి మాత్రం అసలు నిద్ర పట్టక నైట్ అంతా కూడా టెర్రస్ మీద తిరుగుతూ తెల్లవారుజామున తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటారు. తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం ఉండడంతో అందరూ ఫ్రెష్ అయి పూజకి కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. కల్పన గారు లేపడంతో శశి కూడా లేచి ఫ్రెష్ అయి రెడీ అవుతుంది. ఏంటమ్మా మరదల పిల్ల, ఇక్కడికి వచ్చాక ఈ వదిని మర్చిపోయినట్టున్నావు అని అంటుంది. అప్పుడే లోపలికి వస్తున్న శ్రావ్య. శశి లేచి శ్రావ్యాన్ని హక్ చేసుకుని, నిన్నెలా మర్చిపోతాను వదినా, కానీ నిన్నంతా హడావిడి వల్ల కుదరలేదంతే అంటుంది. సరదాగా అన్నానులే శశి, ఇంతకీ ఇక్కడంతా ఓకేనా, ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడుగుతుంది శ్రావ్య. మన ఇంట్లో నాకేం ఇబ్బంది ఉంటుంది వదిన, అయినా నీకు తెలుసు కదా నేను ప్రతిసారి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడికే వచ్చేదాన్ని, సో ఇంకేం ప్రాబ్లం ఉంటుంది, అయినా అత్తమ్మ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది అంటుంది శశి ఎంత హ్యాపీగా ఉందో తన మాటలు, అలానే తన కళ్ళల్లో కనిపించే మెరుపు చూసి అర్థమవుతుంది శ్రావ్యకి. అప్పటికి కానీ తన మనసు కుదుటపడదు.
"హ్మ్, సరే పద, అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు" అని శశిని తీసుకుని వ్రతం దగ్గరికి తీసుకెళ్తుంది. అందరి సమక్షంలో వ్రతం కూడా చాలా బాగా జరుగుతుంది. వసుంధర గారు తన కూతురు అంత సంతోషంగా ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు సాయంత్రం వరకు ఉండి లేట్ అవ్వడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. పంతులు గారు ఆ రాత్రికే ముహూర్తం పెట్టడంతో శశిని అమూల్య రెడీ చేస్తుంటే ప్రణయ్ని తన ఫ్రెండ్స్ రెడీ చేస్తూ ఆట పట్టిస్తుంటారు. ఆహా వదిన, ఇన్నిసార్లు నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ ఈసారి మా అన్నకి భారీగా నాకు వదినగా రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ని రోజులు కూడా నువ్వు వరుసకి వదినవవుతావు, కానీ ఇక నుంచి నువ్వు నాకు మాత్రమే వదినవే అని సంతోషంగా శశిని హక్ చేసుకుంటుంది అమ్ము. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అమ్ము. నిజంగా ఇదంతా ఒక కలలాగా ఉంది. నేను బావకి భారీగా నీకు వదినిగా ఈ ఇంటి కోడలుగా రావటం నిజంగా నా అదృష్టం అని అంటుంది శశి ఎమోషనల్ అవుతూ. అయ్యో వదిన, నువ్వు అలా ఎమోషనల్ అవ్వకు. అయినా ఇప్పుడు నువ్వు ఏడ్చి నీ గ్లామర్ మొత్తం పోయింది అనుకో, అన్నయ్య నన్నంటాడు నా భార్యని ఏడిపిస్తావని. సో ప్లీజ్ కొంచెం నవ్వవా అని అంటుంది అమ్ము. ఆ మాటలకి శశి చిన్నగా నవ్వేసి అమ్ము శశి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని, అది మా వదిన, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలి అంటుంది. మీ అన్నయ్య నా పక్కనుంటే నేను ఎప్పుడూ ఇంతే ఆనందంగా ఉంటాను అని అంటుంది శశి ప్రణయ్ని గుర్తుకు రాగానే సిగ్గుపడుతూ. ఓహో వదిన, ఎంత అందంగా సిగ్గుపడుతున్నావు. నాకే నిన్ను చూస్తే ఏదోలా ఉంది. అలాంటిది మా అన్నయ్య పరిస్థితి ఏంటో అని అంటుంది అమ్ము నవ్వుతూ. శశి ఆ మాటలకి మరింత అందంగా సిగ్గుపడుతుంది. ఈలోపు కల్పన గారు వచ్చి శశి చేతికి పాలు గ్లాస్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి లోపలికి పంపించి బయట నుంచి లాక్ చేస్తారు. ఆ రూమ్లోకి ఇంతకు ముందు ఎన్నిసార్లు వచ్చిందో, కానీ ఈరోజు ఎందుకో చాలా కంగారుగా అనిపిస్తుంది. అలా కంగారు పడుతూ ఉండగా ప్రణయ్ శశి అని పిలిచి తన దగ్గరికి వస్తాడు. శశికి ప్రణయ్ని చూడగానే కొత్తగా సిగ్గు, భయం, కంగారు అన్నీ కలిపి వచ్చేస్తాయి. అందుకే తల ఎత్తలేక దించుకొని అక్కడే నించునుంటుంది. ఏంటి శశి, ఇక్కడే ఆగిపోయావు అని అంటాడు ప్రణయ్ శశి వైపు కొంటెగా చూస్తూ. ఆ చూపుకి శశి తడబడుతుంది. తన చేతులు వణుకుతూ ఉంటాయి. ప్రణయ్ శశి చేతిలో నుంచి పాల గ్లాస్ తీసుకుని తన చేయి పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకుని వస్తాడు. ప్రణయ్ పట్టుకోగానే శశికి చాలా కంగారుగా ఉంటుంది. అలానే ప్రణయ్ వెనకాలే వెళ్తుంది. ప్రణయ్ శశి చేయి వదిలి ఆ పాలు సగం తాగి మిగిలినవి శశికి ఇస్తాడు. శశి ఆ పాలు తాగి గ్లాస్ పక్కన పెడుతుంది. ప్రణయ్ శశి ఫేస్ని 2 చేతులతో పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. శశి సిగ్గుతో తలదించుకుంటుంది. ప్రణయ్ శశి కళ్ళ మీద కిస్ చేస్తాడు. తర్వాత ఆదురుతున్న ఆమె పెదాల మీద కిస్ చేస్తాడు. ఇంతలో బయట ఏదో సౌండ్ రావడంతో శశి ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా కళ అని తెలుసుకోవడానికి తనకు పెద్ద టైమే పట్టదు. తనలో తానే నవ్వుకుంటూ ప్రణయ్ ఎక్కడున్నాడా అని మెల్లగా తల ఎత్తి చూస్తుంది. కిటికీ దగ్గర నించుని బయట కనిపిస్తున్న చందమామని చూస్తూ ఉంటాడు. శశి నవ్వుకుంటూ ప్రణయ్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఏదో ఆలోచనలో ఉన్న ప్రణయ్ శశి రాకని గమనించడు. శశి తన గాజులు సౌండ్ చేస్తుంది, కానీ ప్రణయ్కి అవేమీ వినిపించదు. దానితో శశి కొంచెం ముందుకెళ్ళి బావా అని పిలుస్తుంది. నిజానికి అసలు తనకు మాటలే రావటం లేదు. శశి పిలుపుతో తేరుకొని వెనక్కి తిరుగుతాడు ప్రణయ్. తనకి అతి సమీపంలో ఉన్న శశిని ఒక్క నిమిషం అలానే చూస్తూ ఉంటాడు. శశి కూడా ప్రణయ్ని అలానే చూస్తూ ఉంది. ముందుగా తేరుకున్న ప్రణయ్ శశికి కొంచెం దూరం జరుగుతాడు. దానితో ఆమె కూడా ఈ లోకంలోకి వచ్చి అందంగా సిగ్గుపడుతూ తలదించుకొని ఉంటుంది. బాబా పాలు అని అంటూ సిగ్గుపడుతూ చెప్తుంది. శశి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా శశి ప్రణయ్ వైపే చూస్తూ అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి అన్నట్టు. ప్రణయ్ ఒక్కసారి ఊపిరి పీల్చుకుని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు శశి అంటాడు. ఏంటి బావా, నీకు జోక్ చేయడానికి ఈ టైమే దొరికిందా? ముందు ఈ పాలు తాగు అని నవ్వుతూ ఉంటుంది. నేను చెప్పేది నిజం శశి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, కానీ అమ్మ వాళ్ళ బలవంతం వల్ల నీ మెడలో తాళి కట్టాను అంటాడు ప్రణయ్. బావా, నువ్వు చెప్పేది నిజమేనా అని తడబడుతూ అడుగుతుంది శశి. తన కళ్ళల్లో నుండి నీళ్లు వస్తూనే ఉంటాయి. నిజం శశి, నేను నీకు ఈ విషయం పెళ్ళికి ముందే చెప్పాలనుకున్నాను, కానీ అసలు ఆ సందర్భమే రాలేదు. పోనీ నీకు ఫోన్ చేసి మాట్లాడడానికి నువ్వు మన పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి అసలు ఫోన్ని వాడడం లేదు. నాకు ఇంకా చెప్పడం కుదరలేదు అంటాడు. కుదరలేదని మరి ఇప్పుడెందుకు చెప్తున్నావు బావా? ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతుంది శశి బాధగా. ఎలానో మనం నా జాబ్ కోసం హైదరాబాద్ వెళ్తాను కదా, అక్కడ డివోర్స్కి అప్లై చేద్దాం. ఒక 6 months
కలిసి ఉంటే డివోర్స్ వచ్చేస్తాయి. అప్పుడు నీకు నచ్చిన వాడినిచ్చి నీకు నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను అండ్ ఇంట్లో కూడా నేనే మాట్లాడతాను అని అంటాడు. అన్నీ వింటున్న శశికి ప్రణయ్ మీద చాలా కోపం వస్తుంది. అంటే దీనికి నీ దృష్టిలో విలువ లేదా బావా అని అంటుంది. శశి తన మెడలో తాళిబట్టును పట్టుకుని ప్రణయ్కి చూపిస్తూ, చూడు శశి, ఇప్పుడు తాళి మెట్టెలు ఎవరు వేసుకుంటున్నారు చెప్పు? పెళ్ళయ్యాక రెండో రోజే తీసి కబోర్డ్లో పెట్టేస్తున్నారు. నువ్వెందుకు దానిని అంత సీరియస్ తీసుకుంటున్నావు అని అసహనంగా అడుగుతాడు. ఎంత ఈజీగా చెప్పేశావు బావా. మనస వాచ కర్మణ నేను నిన్నే నా భర్త అనుకున్నా. అలాంటిది ఇప్పుడు నువ్వు నీకు ఎటువంటి సంబంధం లేదంటే ఏమిటి అర్థం బావా? అంటే నువ్వు పెళ్లిలో చేసిన ప్రమాణాలు అన్నీ అబద్ధమేనా అని అడుగుతుంది శశి ఏడుస్తూ. చూడు శశి, నిన్ను బాధ పెట్టాలని కాదు. నేను మొదటి నుంచి అమ్మకి చెప్తూనే ఉన్నాను, కానీ వాళ్ళు నా మాట వినలేదు. చివరికి నీకు చెప్దామని అనుకున్నాను, కుదరలేదు. సో ఈ పెళ్లి జరిగింది అని అంటాడు ప్రణయ్. బాబా, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నాకేం అర్థం కావడం లేదు అని ఏడుస్తూ అడుగుతుంది శశి. ప్లీజ్ శశి, ఏడవకు. నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నా వల్ల ఎవరూ బాధపడకూడదు అనుకుంటూ ఉంటాను, కానీ నిన్ను బాధ పెడతాను అనుకోలేదు. ప్లీజ్ శశి, కళ్ళు తుడుచుకో అని తనే శశి కళ్ళి నీళ్ళు తుడుస్తాడు. చూడు శశి, ఎలానో నువ్వు పెళ్ళికి ముందు జాబ్ చేయాలనుకున్నావు కదా, అదేదో ఇప్పుడు చెయ్యి. నేను నీకు సపోర్ట్ చేసి 6 months తర్వాత మనం విడిపోయి నీకు ఎలా కావాలంటే అలా హ్యాపీగా ఉండొచ్చు అని అంటాడు. నా హ్యాపీనెస్ గురించి చాలా బాగా ఆలోచించావు బావా, చాలా థ్యాంక్స్ అని 2 చేతులతో దండం పెడుతుంది శశి కోపంగా ప్రణయ్ వైపు చూస్తూ. అది కాదు శశి అని ప్రణయ్ ఏదో మాట్లాడేలోపు చెయ్యి అడ్డం పెడుతుంది, మాట్లాడొద్దని. చాలు బావా, ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నది చాలు. ఇంకా విని తట్టుకునే శక్తి నాకు లేదు అని ఏడుస్తూ ఉంటుంది. కానీ బాబా, ఒక్క విషయం, మన మధ్యలో జరిగింది ఏది కూడా ఇంట్లో వాళ్ళకి తెలియడానికి వీల్లేదు. అసలే మన పెళ్లి జరిగిందని సంతోషంగా ఉన్నారు, కానీ అది 3 ముచ్చట కావడం నాకు ఇష్టం లేదు. మనం మన దృష్టిలో భార్యాభర్తలం కాకపోయినా కనీసం వాళ్ళ దృష్టిలో అయినా భార్యాభర్తల్లా నటిద్దాం. ఎలానో కొన్ని రోజుల్లో మనం విడిపోతాం, అప్పుడు ఎలానో బాధపడాలి. కనీసం ఈ కొన్ని రోజులైనా వాళ్ళు సంతోషంగా ఉంటారు అని అంటుంది. సరే శశి, నువ్వు ఎలా అంటే అలానే చేద్దాం. బట్ ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఎంత గొడవ చేస్తావో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎటువంటి టెన్షన్ లేదు అంటాడు. నీకెందుకు బావా టెన్షను? నేను జీవితానికి సరిపడా ప్రేమను పంచుదామనుకున్నాను, కానీ నువ్వు జీవితానికి సరిపడా బాధనిచ్చావు. అస్సలు అనుకోలేదు బావా నువ్వు ఇలా చేస్తావని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తను చెప్పాలనుకున్నది చెప్పేయడంతో, అందులోనూ శశి పాజిటివ్గా రియాక్ట్ అవ్వడంతో ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. శశి మాత్రం తన జీవితం ఈ రోజుతో మొదలవుతుందనుకుంది, కానీ ఈ రోజుతో తన జీవితం ఆగిపోయిందని బాధపడుతూ రాత్రంతా కూడా ఏడుస్తూ అలానే ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.